రీసెంట్‌గా నేను లంచ్‌కి ఒక ప్లేస్‌కైతే వెళ్ళాను. సో, ఆ ప్లేస్‌కి వెళ్ళాక నాకు కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాననమాట. యాక్చువల్లీ ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు. కానీ ఈ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత కొన్ని క్లిప్పింగ్స్ అయినా తీసుకోవాలనిపించింది. సో, యాంబియన్స్ చూస్తున్నారు కదా! చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ చాలా ఎస్థెటిక్‌గా ఉంది. యాక్చువల్లీ ఇక్కడేంటంటే మనకి 3-4 రూమ్స్ లాగా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ కొన్ని నేను డిషెస్ అయితే యాడ్ చేశాను. ఇదొచ్చేసి క్రిస్పీ పొటాటో, ఇదొచ్చేసి జోల్ మోమోస్ అండ్ టేస్ట్ వాస్ నెక్స్ట్ లెవెల్ గాయ్స్. అండ్ ద మెయిన్ డిష్ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో, ఇదేంటంటే మనకి కౌసీ అనమాట. సో, ఈ రెస్టారెంట్‌లో మనకి పాన్ ఇండియా ఏషియన్ క్యూజిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఎవ్వరైనా ట్రై చేయాలి అనుకుంటే, కొత్త కొత్త డిషెస్ ట్రై చేయాలి అనుకుంటే, దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. వీకెండ్స్‌లో వెళ్ళండి. మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, సింగిల్‌గా వెళ్ళాలి అనుకుంటే, అది మాత్రం రాంగ్ డెసిషన్. మోర్ దాన్ 2 కంటే ఎక్కువ మంది వెళ్ళండి. మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. అండ్ మీ కజిన్స్‌తో వెళ్ళండి. ది బెస్ట్ అనమాట ఈ ప్లేస్ అయితే. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా పొలైట్‌గా, చాలా కైండ్‌గా సర్వ్ చేస్తున్నారు. అండ్ నాకైతే అసలు ఈ డిషెస్ తినిన తర్వాత వావ్! అంటే చాలా కొత్తగా అనిపించిందనమాట. సో, ఇప్పటి వరకు నేనైతే ఈ డిషెస్‌ని ట్రై చేయలేదు. అండ్ ఎవరన్నా ట్రై చేయాలి డిఫరెంట్‌గా అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. అండ్ ఇదొచ్చేసి మనకి బంజారా హిల్స్‌లో ఉంది. చాలా అథెంటిక్‌గా ఉంది గైస్. ప్రతి ఒక్క డిష్ కూడా. అండ్ వీళ్ళ సర్వీస్ చాలా బావుంది. సీటింగ్ ఏరియా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, కాకపోతే కొంచెం పార్కింగ్‌కి ఇబ్బందయితుంది 4 వీలర్స్‌కి. జస్ట్ 2 వీలర్స్ అయితే ఓకే. కానీ టాప్ నాచ్ గైస్, టాప్ నాచ్. నాకైతే చాలా అంటే చాలా బా నచ్చింది. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇమ్మీడియేట్‌గా. ఓకేనా. సో, ఇక్కడేంటంటే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, నేను ఒక 3 డిషెస్ వరకు ట్రై చేశాను. అండ్ తర్వాత మాక్టైల్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో తను మిక్స్ చేస్తుంది కదా! సో, అది వాళ్ళు చేస్తేనే కరెక్ట్‌గా వస్తుందనమాట. సో, అదంతా కూడా కోకోనట్ మిల్క్ అనమాట. సో, ఇదేంటంటే బాయిల్డ్ నూడిల్స్‌లోని వాళ్ళు అన్నీ ఒక్కొక్కటి సెపరేట్‌గా తీసుకొచ్చి వాళ్ళు మిక్స్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఈ డిష్‌లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. సో, నేను సెపరేట్‌గా వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో, నేను వీడియోలో చూపించినవన్నీ కూడా వెజ్ ఐటెమ్సే. సో, ఇక్కడ నాన్ వెజ్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ కిమ్చీ ఉంది గాయ్స్, సుషీస్ ఉన్నాయి. సో, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు వన్స్ ఒకసారి విజిట్ చేయండి. అండ్ నాకైతే నెక్స్ట్ లెవెల్ గాయ్స్, అసలు డెఫినిట్‌గా ఇది వర్త్ అనమాట ప్రైస్‌కి. ఆబ్వియస్‌లీ ప్రైజెస్ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. బట్ ఫుడ్‌కి ది బెస్ట్ అనమాట. అసలు చూస్తున్నారా ఇలాంటి బౌల్స్ నేను ఇప్పటి వరకు తినలేదు. బికాజ్ ఇది కంప్లీట్‌గా మిక్స్డ్ అనమాట. జుకీనీ, బ్రోకోలీ అండ్ ఇంకా చాలా చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ యాడ్ అయ్యి ఉన్నాయి దీంట్లో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ యాంబియన్స్ చూస్తున్నారు కదా! ఎంత కోజీగా ఉందో. అండ్ కొన్ని చిన్న చిన్న క్లిప్సే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు. బికాజ్ నేను ఆ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాననమాట. అసలు ఫోనే తీసుకోలేదు రికార్డ్ చేయాలని. లాస్ట్‌లో నేను మాక్టైల్ కూడా ట్రై చేశాను. అది వాళ్ళ సిగ్నేచర్ మాక్టైల్ అంట. అండ్ మీరు ఆహ్, స్ట్రీట్ చూస్తున్నారు కదా! ఎంత ఎస్థెటిక్‌గా ఉన్నాయో. సో, కొన్ని పిక్చర్స్ అలా తీసుకొని నేనైతే యాడ్ చేశాను. సో, యాహ్! ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. అసలు ఇది వే అనమాట. చాలా అంటే చాలా బా నచ్చింది. సో, యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.